హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. రైల్వే గ్రూప్ డి సంబంధించి పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి అంటూ ఒక షార్ట్ నోటీస్ అనేది వైరల్ అవుతుంది. సో ఇది ఫేకా రియల్ అనేది ఒకసారి చూద్దాం. గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒక షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో దాని తర్వాత రీసెంట్గా ఈరోజు అయితే ఈ నోటీస్ అనేది వైరల్ అయితే అయ్యింది. సో ఇది ఫేక్ అంటే పక్కా ఫేక్ అనమాట. ఎవరో మహానుభావుడికి ఖాళీగా ఉండడం వల్ల ఎడిట్ చేసి ఈ విధంగా వైరల్ చేస్తున్నారు. మినిమం ఎడ్యుకేషన్ సంబంధించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు కదా, యాస్టేజ్గా దాన్నే ఎడిట్ చేసి పెట్టినట్టున్నాడు. సో దీంట్లో మిస్టేక్స్ బట్టి మనకు తెలిసిపోతుంది ఇది ఫేక్ అనేది. ఆల్రెడీ నేను అన్ని వెబ్సైట్లు కూడా చెక్ చేసి చూశాను, దీని గురించి ఎటువంటి అప్డేట్ ఉందా లేదనుకొని. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది 32,438 నుండి 58,242 వరకు ఇంక్రీజ్ చేస్తున్నట్టు. టోటల్ పోస్ట్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయంటే 25,804 పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఈ నోటీస్ అనేది ఉందన్నమాట. సో ఇదంతా ఫేక్ నోటీస్. సో మనకి ఈ రైల్వే సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మనకి అఫీషియల్గా వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. పోస్టులకు సంబంధించి ఇంక్రీజ్ అవుతాయి అంటే మనకి ఇంకా టైం ఉంది కదా, ఇంకో 15 డేస్ అయితే టైం ఉంది, ఇంకా 20 డేస్ అయితే టైం ఉంది. ఈ 20 డేస్లో ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉందో లేదనేది మనకు అఫీషియల్గా రైల్వే నుండి నోటీస్ వస్తే కానీ తెలియదు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎవరు కూడా నమ్మొద్దు. నాకు తెలిసి ఒక 5,000 వరకు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటాను. సో మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th ఇచ్చాడు కాబట్టి ఇంకా పోస్ట్ కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి నోటీస్ అయినా రావాలి, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడైనా దానికి సంబంధించి అప్డేట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. మనకి గ్రూప్ డి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ కాబట్టి సో దీని మీద కొంచెం ఫోకస్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. ఇలాంటి నోటీస్ ఇవి కూడా నమ్మద్దు. ఎటువంటి నోటీస్ వచ్చినా సరే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఆర్ఆర్బీ కానివ్వండి, ఆర్ఆర్సీలో కానివ్వండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి.